చూస్తుంటే క్షణక్షణం ఆనంద వీక్షణం. అమ్మాయి గారు సీరియల్ జీ తెలుగులో రాత్రి 9:30 సక్సెస్ఫుల్ గా దూసుకెళ్తోంది. ప్రస్తుతం సీరియల్ కథలో రాజు శ్వేతల ఎంగేజ్మెంట్ ట్రాక్ ఓ సంచలనంలా మారింది. ఇంతకీ రాజు శ్వేతల ఎంగేజ్మెంట్ జరుగుతుందా లేదా అన్న విషయం గురించి ఈ వీడియోలో తెలుసుకునే ముందు ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి గంట కొట్టేయండి. అమ్మాయి గారు సీరియల్ సునంద ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పైన రాత్రి 9:30 జీ తెలుగుల ప్రేక్షకులని విశేషంగా ఆకట్టుకుంటోంది. చక్కటి కథా కథనాలతో ఆద్యంతం ఈ సీరియల్ ప్రేక్షకులకి వినోదాన్ని పంచుతోంది. ప్రస్తుతం ఈ సీరియల్లో శ్రీరామనవమి నాడు రాజు శ్వేతల ఎంగేజ్మెంట్ ని ముత్యాలు ప్లాన్ చేస్తుంది. అయితే రాజు తనకి ఎంగేజ్మెంట్ చేసుకోవడం ఇష్టం లేదని శ్వేతతో కోపంగా అంటాడు. తనకి అమ్మాయి గారే ముఖ్యమంటూ అమ్మాయి గారికి ద్రోహం చేయలేను అని, శ్వేతను పెళ్లి చేసుకోలేను అని తేల్చి చెప్పేస్తాడు రాజు. అయితే ఈ అమ్మని వదులుకోవడానికి కూడా నువ్వు సిద్ధమేనా అని గన్ తీసుకొని షూట్ చేసుకుంటుంది ముత్యాలు. అయితే ముత్యాలు చనిపోతుందా అని అందరూ అనుకుంటారు. కాకపోతే అది కళ అని చూపిస్తారు. ముత్యాలు చనిపోతుంది అన్న భయంతో అయినా రాజు శ్వేతని ఎంగేజ్మెంట్ చేసుకుంటాడు అని క్లియర్ గా చెప్పవచ్చు. మరోవైపు రూప గుడిలో కూర్చొని రాజు కూడా శ్రీరాముడి లాంటి ఉత్తముడు అని అనుకుంటూ ఉంటుంది. అయితే ఇక రాజు శ్వేతల ఎంగేజ్మెంట్ తెలిసింది అన్న విషయం రూపకి తెలియగానే రూప కూడా రాజుని అపార్థం చేసుకుంటుందేమో అని అనిపిస్తోంది. ఇక రాబోయే ఎపిసోడ్స్ లో రాజు శ్వేతల పెళ్లి వరకు సీరియల్ ని కొనసాగిస్తారు అని అనిపిస్తోంది. చివరి క్షణాల్లో సూర్యప్రతాపే రూప కోసం రాజు రూపలని ఒకటి చేస్తాడు అని అనిపిస్తోంది. అమ్మాయి గారు సీరియల్ రాబోయే ఎపిసోడ్స్ ఇలాగే ఉండబోతున్నట్లు తెలుస్తోంది. రాజు రూపలని సూర్యప్రతాప్ ఒకటి చేస్తాడా లేదా అనే విషయం గురించి మీరేమనుకుంటున్నారు కామెంట్స్ లో తెలియజేయండి. శ్వేత రాజుల ఎంగేజ్మెంట్ జరుగుతుందా ఆగిపోతుందా మీరేమనుకుంటున్నారో కామెంట్స్ లో తెలియజేయండి. ఇలాంటి మరెన్నో తెలుగు సీరియల్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేయండి.